ముకుంద జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న కేబీహెచ్పీలో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు ఏపీ పోలీసులు. గంజాయి దందాకు చెక్ పెడుతున్నారు. పలు కేసుల్లో పట్టుబడ్డ 10,200 కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. విశాఖ కాపులుపాడ డంపింగ్ యార్డ్లో నిర్వహించిన గంజాయి డిస్ట్రిక్షన్ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ గుప్తా పాల్గొన్నారు. 5,21,00,000 విలువ చేసే గంజాయిని దగ్ధం చేశారు. 533 కేసుల్లో పట్టుబడిన గంజాయిని ధ్వంసం చేశామన్నారు. ఈగల్ టీమ్స్ ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ హ్యాండ్స్ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, ఇప్పటి వరకు 1,435 మందిని గంజాయి కేసుల్లో అరెస్టు చేశామని చెప్పారు డీజీపీ. అందులో 712 మందిని విశాఖలో అరెస్టు చేశామన్నారు. 391 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారని చెప్పారు. ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. విశాఖలోని కాపులుపాడ డంపింగ్ యార్డ్లో గంజాయి దగ్ధం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. 5,20,00,000 విలువ చేసి 10,200 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. ఏపీలో గంజాయి సాగు పూర్తిగా ధ్వంసం చేశామని, గంజాయి సరఫరా చేసే స్మగ్లర్లను ఇకపై టెర్రరిస్టులతో పోలుస్తామని హెచ్చరించారు ఏపీ డీజీపీ. ఈగల్ టీమ్స్తో గంజాయి మూలాలను సమూలంగా నాశనం చేస్తామని అన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని నిలుపుతామని తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా కఠిన శిక్షలు విధించి స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేస్తామంటున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. ఏపీలో గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు కూడా మనతో ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి మొత్తం ఆపరేషన్ ఈగల్తో పాటు మిగతా ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ సార్, ఈరోజు ఎటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం? ఇప్పటికే ఆపరేషన్ గరుడ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. గంజాయి మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నాం, ఏ విధంగా చూడాలి సార్? మొత్తం ఏపీలో ప్రతి గాంజా ఇన్సిడెంట్, గాంజా క్యాప్చర్ కానీ ఎవరు అరెస్ట్ చేస్తున్నామంటే ఇది టెర్రరిజం యాక్ట్ లాగా చూస్తున్నాము. అంటే అది సమాజం మీద టెర్రరిస్టే, వాళ్ళు సమాజం నాశనం చేస్తున్నారు. ప్రతి గాంజా ఎవరు వ్యాపారం చేస్తున్నారు, ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే మన సమాజం మీద ఒక టెర్రరిజం లాగా ఇది ఒక ప్రాబ్లం వచ్చేసింది. దానికి మనం వార్ స్టార్ట్ చేసాము, ఎండ్ వరకు తీసుకెళ్తాము. ఆల్రెడీ మేము మావోయిజం మీద సక్సెస్ అయిపోయినాము, దీని మీద కూడా తప్పకుండా సక్సెస్ అవుతాము. ఒకటే విజ్ఞప్తి అందరికీ, సమాజం నుంచి మనకి హెల్ప్ కావాలా అంటే వాళ్ళు మీరు ముందుకు రండి, చెప్పండి మీ సమస్యలు ఉంటాయి, మీరు చెప్పండి, ముందుకు వస్తే మేము అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే ఒకప్పుడు గంజాయికి కేఆర్ఎఫ్ అడ్రస్ విశాఖ ఏజెన్సీ ఉండేది, మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? డ్రోన్ ని కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ ఉపయోగం. ఇప్పుడు సాటిలైట్ సర్వే చేసాము, సాటిలైట్ సర్వేలో 0 కల్టివేషన్ వచ్చింది, మొన్నే వచ్చింది. ఈ వీక్ లో ఒక సాటిలైట్ సర్వే రిపోర్ట్ వచ్చింది, 0 కల్టివేషన్. అంటే డ్రోన్స్ ప్రయోగం చేస్తున్నారు. మన ఊరికి పోతున్నాము, పబ్లిక్ కి చెప్తున్నాము. గవర్నమెంట్ సైడ్ నుంచి ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఇప్పుడు దాదాపు ఒక 2 crores ప్లాంటేషన్ ఇచ్చారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాము. సార్, ఏపీలో ఈ సింథటిక్ డ్రగ్స్ కూడా చాలా వరకు యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఈ నక్సలిజాన్ని, టెర్రరిజాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు ఉంటుంది. అన్ని ఇంటర్లింక్డ్. ఇది ప్రాబ్లం, అది ఒక ప్రాబ్లం ఒక స్టాండ్ అలోన్ ఉండదు, దానికి అన్ని లింక్స్ ఉంటాయి. చూస్తాము, ఇన్వెస్టిగేట్. నేను ఒకటే చెప్పగలుగుతాను, బేస్ పాయింట్ ప్రతి ఏ యాక్షన్ ఎవరు ఏం చేస్తారు అంటే టెర్రరిజం లాగా చూస్తాము. తప్పకుండా గట్టిగా సెక్షన్స్ పెట్టి లోపల పెడతాము, ఏం శిక్షలు ఇవ్వాలో ఇస్తాము. మరి గంజాయి కూడా పట్టుబడుతుంది, ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువగా వస్తుంది. మనం వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. ఇది ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా చూడాలంటారు ఈ గంజాయి కూడా? రైట్, ప్రస్తుతానికి అయితే ఈ గంజాయి ధ్వంసం సంబంధించి మరోవైపు చేస్తున్నారు. ఇప్పటికే 10,200 కేజీల గంజాయిని ప్రస్తుతం విశాఖ కాపులుపాడ పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ వద్ద ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఏజెన్సీ అన్నింటిలో కూడా గంజాయి మూలాలని సమూలంగా నాశనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీద గంజాయిని స్మగ్లర్లు ఎవరైతే చేస్తారో వాళ్ళని నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్న వారి కిందే గుర్తిస్తామని, వాళ్ళని కూడా ట్రీట్ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.